ప్రజల బాగోగులను గాలికి వదిలేసి తామిచ్చిన హామీలను వెన్నుపోటు పొడిచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన అవినీతి దోపిడీ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రశ్నించే గొంతు ఎక్కడైనా ప్రశ్నిస్తే దాన్ని పాశవికంగా అనగదొక్కుతూ రాష్ట్రాన్ని ఒక జంగల్ రాజ్గా మార్చిన పరిస్థితుల మధ్య ప్రజల గొంతు వినిపించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2 ఏళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాని మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ కనిపించే పాయింట్: బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా కనిపించే నిజం. ఈ 2 ఏళ్ళగా ప్రజలను తాను వెన్నుపోట్లను పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దోపిడీ జరుగుతూనే ఉంది. వీటి అన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న రాజకీయాలు ఏమిటి అని అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏ విషయంలో అయినా కూడా ఎవరైనా గట్టిగా తనను ప్రశ్నించే అంశం ఏదైనా బయటకు వస్తే వెంటనే ఆ టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద ఇలా ఒక అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ను డైవర్ట్ చేయడం, ఇది మనం అంతా కూడా ఈ 2 ఏళ్ళగా జరుగుతూ ఉన్న స్క్రిప్ట్ టు స్క్రీన్ ప్లే సినిమా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు బహుశా గుండాకి చనిపోతాడు.